వినాయక చవితి అనేటటువంటిది చాలా పెద్ద పండుగ మనకి. దీంట్లో ఈ పండుగని ప్రజలందరూ కూడా చక్కగా భక్తి ప్రపత్తులతో చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, ఎవరైతే నిర్వాహకులు ఈ యొక్క వినాయక పాండల్స్ని ఏర్పాటు చేయదలుచుకున్నారో వాళ్ళు కొన్ని ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమావళి ఉన్నది. ఆ నియమావళిని ఖచ్చితంగా పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున దానికి సంబంధించి ఒక యాప్ని మా జిల్లా నుంచి కూడా దాన్ని ఇన్స్టాల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ యాప్ని మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పబ్లిక్ ప్రదేశాల్లో కొంతమంది కలిపి ఈ యొక్క పాండల్స్ని ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించుకుంటారో వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క యాప్ ద్వారా వాళ్ళు పర్మిషన్కి పెట్టుకొని అనుమతి తీసుకున్న తర్వాత ఈ యొక్క పాండల్స్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పండగని అందరూ కూడా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేగాని దీన్ని వేరే వేరే ఉద్దేశాలతోటి ఆధిపత్యం కోసం కానీ లేదంటే రాజకీయ లబ్ధి కోసం లేదా ఇంకో దానికోసం మాత్రం ఇటువంటి ఏర్పాట్లు కూడా చేయకూడదు. దానితో పాటుగా దీంట్లో మనం పండుగను నిర్వహించుకునేటటువంటి క్రమంలో ఇతరులకు అసౌకర్యం కలిగించడం కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానీ అటువంటి పరిస్థితులు కానీ తలెత్తినట్లయితే ఎవరైతే ఆ నిర్వాహకులు ఉంటారో వారి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి విధించినటువంటి షరతులకు లోబడి ఎవరైనా కానీ ఖచ్చితంగా ముందు పర్మిషన్స్ తీసుకోవాలి. దానితో పాటుగా ఏ రోజున ఇమర్షన్ చేస్తారు, ఏ మార్గం గుండా ఇమర్షన్ చేస్తారు, ఏ సమయంలో ఇమర్షన్ చేస్తారు అనేటటువంటిది కూడా ఆ నిమజ్జనానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పూర్తిగా ముందుగానే పోలీసు వారికి తెలియజేయాలి. దానితో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేదా ఇంకా వేరే డీజేలు కానీ ఇటువంటివి పెట్టుకున్నా కానీ వాటికి కూడా ఖచ్చితంగా పోలీసు వారి నుంచి ప్రత్యేకంగా మళ్ళా అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎక్కడ కూడా ఉద్రిక్తతలకు తావు లేకుండా ఒక పండగని పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి నిర్వాహకులకు కానీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా మేము కోరుతున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో ఈ డీజే సంస్కృతి అనేటటువంటిది బాగా పెరిగిపోయింది. వాస్తవంగా అనుమతికి మించినటువంటి శబ్దాలతోటి ఈ డీజేలు అనేటటువంటివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మాకు మీకు అందరికీ కూడా అది చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉండేటటువంటి వాళ్ళు, గుండె జబ్బులు ఉండేటటువంటి వాళ్ళు లేదా ఇంకా వేరే రకాల సమస్యలు ఉండేటటువంటి వాళ్ళు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తికి కూడా ఆ డీజే యొక్క శబ్దాలు మితిమీరినటువంటి శబ్దాల ద్వారా దాని నుంచి వచ్చేటటువంటి వేవ్స్ మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళి అవి కొన్ని సందర్భాలలో గుండెకి ప్రమాదాన్ని సంభవించేటటువంటి పరిస్థితులను కూడా మేము చూస్తూ ఉన్నాము. అటువంటి కొన్ని సంఘటనలు కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి డీజేలను ఉపయోగించడం కంటే కూడా ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే ఇతర రకాలైనటువంటి బ్యాండ్స్ కానీ ఇంకా వేరే వాటిని కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇది సమాజానికి మనం కొంత మేలు చేసి